సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట లభించింది. ఏపీ లిక్కర్ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సరెండర్ నుంచి నిందితులకు కోర్టు మినహాయింపించింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. రిజైండర్ దాఖలు చేసేందుకు నిందితుల తరపు న్యాయవాదులు 5 రోజుల సమయం కోరారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల కోసం అమలు చేసే పాలసీలను మార్చేటప్పుడు కొంతమంది అధికారులు, వ్యాపారులు కలిసి కొద్ది కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ఆర్డర్ సిస్టమ్ ఓఎఫ్ఎస్ ను మార్చి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేశారని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది. ఈ మద్యం సప్లై జరిగినటువంటి అవినీతి కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పన్ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ధనంజయ రెడ్డి మాజీ ప్రభుత్వ సీనియర్ అధికారి, అదేవిధంగా లిక్కర్ పాలసీలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని సిట్ ఆరోపిస్తుంది. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఓఎస్డీగా డిస్టిలరీలకు అనుకూలంగా ఫైల్ ను ప్రాసెస్ చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. బాలాజీ గోవిందప్ప ఒక ప్రైవేట్ కంపెనీకి డైరెక్టర్, అదేవిధంగా లిక్కర్ కంపెనీల నుంచి వచ్చినటువంటి అక్రమ డబ్బును పంపిణీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అయితే సిట్ చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం ఈ మద్యం సప్లై ఆర్డర్స్ ని మార్పులు చేసి ప్రత్యేక కంపెనీలకు ఎక్కువ లాభం వచ్చేలా చేయడం, దానికి బదులుగా కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ కమిషన్లు తీసుకున్నారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఇందులో కొంత డబ్బు క్యాష్ గా, కొంత డబ్బు కంపెనీల పైన పేర్ల పైన, ఇంకొంత డబ్బు షెల్ కంపెనీల ద్వారా తీసుకున్నారని ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించి సిట్ ముగ్గురి పైన కేసు దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. మొదట కింది కోర్టు ఈ ముగ్గురికి కూడా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. ఆ డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఈ ముగ్గురు ఆశ్రయించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ ముగ్గురికి కూడా తాత్కాలిక ఊరట లభించింది. వీరిద్దరు కూడా ముగ్గురు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు కావాలంటూ ఆదేశించింది. అయితే ఆ సరెండర్ నుంచి తాత్కాలికంగా సుప్రీంకోర్టు మినహాయింపిస్తూ 10 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సిట్కు ఆదేశాలు జారీ చేసింది. నిందితుల న్యాయవాదుల తరఫున ఏదైతే తనకు రిజైండర్ దాఖలు చేసేందుకు మరో 5 రోజులు కావాలని సమయం కోరినప్పుడు దానికి కూడా అనుమతిస్తూ తదుపరి కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.